వాట్సాప్ వాడు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడు. వెళ్ళి భారత్లో ఇవాళ వీళ్ళు ప్రవేశపెడుతున్న కొత్త చట్టాలు ఇది మాకు పూర్తిగా విరుద్ధము, అంటే మా యూజర్స్ యొక్క ప్రైవసీని ఇది ఉల్లంఘిస్తుంది. అంటే నేను వాళ్ళ నంబర్లు చెప్పను, వాళ్ళు ఏ దేశం నుంచి వాట్సాప్ వాడుతున్నారో చెప్పను, వాళ్ళ లొకేషన్ నేను ఎవరికి రివీల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే వాళ్ళ ప్రైవసీ. ఇప్పుడు ఈ ప్రైవసీ అనే మాట ఉంది చూసారా, కొంప ముంచుతుందండి. ఇంక ఎన్నెన్ని దారుణాలు అంటే వాడు డైరెక్ట్గా కోర్టుకి చెప్తున్నాడు, మాకు మా ప్రైవసీయే ముఖ్యము. ఏమండి, ఈ విషయము భారత ప్రభుత్వానికి తెలియదా? ఐటీ మినిస్టర్కు తెలియదా? ఇవన్నీ తెలియకుండానే వీళ్ళు ఇలాంటి కొత్త చట్టాలు తీసుకొస్తున్నారా? మీకు ఎటు చూసినా స్కాములు కదండి. అంటే ఒక మాట అంటారండి, క్యాచ్ దెమ్ యంగ్ అని అంటారు. ఇవాళ క్యాప్చర్ దెమ్ యంగ్. ఇప్పుడు ఇది ఎంత పెద్ద ఒక కమర్షియల్ యాక్టివిటీ అంటే, తండ్రి దగ్గర ఒక ఫోన్ ఉంటుంది, తల్లి దగ్గర ఇంకొక ఫోను, కుమారుడు పెద్దవాడవుతున్నాడు, టీనేజ్లోకి వస్తున్నాడు, వాడికి ఒక ఫోన్ కొనిద్దాము. సో ప్రైవసీ. వాడు తన ఫోన్ని పట్టుకొని తన గదిలోకి వెళతాడు. నాకు అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ ఎవరు అక్కర్లేదు, నాకు కావలసిందల్లా నా మొబైల్ ఫోన్. ఇది ఉంటే ప్రపంచము నాతోనే ఉంటుంది, నాకు ఎవరితో ఎటువంటి పని లేదు. దీన్నే క్యాచ్ దమ్ యంగ్ అంటే. మీరు ఇది ఏ స్థాయిలో ఉంటుందో, ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, ఏమంటే ఆఫ్టర్ ఆల్ వాట్సాప్ అంటే ఏంటండి, మెటా కంపెనీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. మొన్న మాట్లాడే ఒక వీడియోలో మీకు ఈ కుట్ర ఏ లెవెల్లో ఉంటుంది అని ఆలోచించారు అనుకోండి. మన పిల్లలకి తెలియదండి, పిల్లలకి కాదు, తల్లిదండ్రులు కూడా అంత ఆలోచించలేకపోతారు. నేను ఎన్నో ఫ్యామిలీస్ చూశాను, తండ్రికి ఒక కారు, తల్లికి ఒక కారు, కూతురు కుమారుడికి 2 కార్లు. అంటే ఒక ఫ్యామిలీలో నలుగురు అంటే 4 కార్లు. కమర్షియల్గా ఎంత వయబుల్ చూడండి. ప్రైవసీ. నేను నా షెడ్యూల్ ప్రకారము నా మిత్రులను కలవడానికి లేదా ఒక పార్టీకి విడిగా వెళతాను. నాకు విడి కారు కావాలి, మీ కారు నేను వాడను, నా ప్రైవసీ అది, నా సొంత కారు, ఇండిపెండెంట్గా ఆలోచిస్తున్నాను. అలాగేరా బాబు, అద్భుతము, ఎంత బాగా ఆలోచించావు, కారు కొనే, మొబైల్ ఫోన్ కొనే, ఇచ్చే, నీ ఇష్టం. ఇవాళ మీకు పెళ్ళి, డైవర్స్ రెండూ కూడా కామన్ అండి. వచ్చేయమ్మ, వద్దురా అమ్మాయి, అయిపోయింది. పెళ్ళి చేస్తారు, డైవర్స్ అంటారు, అయిపోయింది. బ్యాడ్ అనేది చాలా కామన్ అండి. ఇది ఒక పెద్ద విషయమే కాదు. అంటే మీ మైండ్లో వాళ్ళు ఒక చెడు విషయము కూడా మంచిదే, నువ్వు చూడవచ్చు, నీకు ఏ ప్రాబ్లము లేదు, నీ ప్రైవసీలోకి మీ అమ్మా నాన్న కూడా రాలేరు. సో ఇలాంటి వ్యవహారాలను మరి వెస్టర్న్ కంట్రీస్ అంటేనే ఇవే కదండి. ఇప్పుడు మనము ఇస్లామిక్ తీవ్రవాదము అంటాం, రాడికల్ అయిపోయారు అంటారు. ఎవరండి ఇది క్రియేట్ చేశారు? 1990స్కి ముందు ఇస్లామిక్ టెర్రరిజం అన్న మాట మనం విన్నామా? లేదు. యుఎస్ఎస్ఆర్ కోసరము వీళ్ళు ఒక సైన్యము అని చెప్పి, జిహాదీలు అని చెప్పి వాళ్ళను బ్రెయిన్ వాష్ చేశారు. ఎవరు చేశారు? ముస్లిం దేశాలు కాదండి, అమెరికా వాడు, వెస్టర్న్ కంట్రీస్. భారత్ 3 ముక్కలు అయిపోవడం, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎవరు చేశారండి? ఏ ముస్లిం నాయకుడు, ఏ హిందూ నాయకుడు ఈ దేశాలను ఇలా విడగొట్టాడు? వెస్టర్న్ కంట్రీసే ఈ పని చేశారు. అంటే ఒక మొబైల్ ఫోన్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, మార్క్ జూకర్బర్గ్ అనబడే వ్యక్తి యొక్క మైండ్ని తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ 20 ఇయర్స్లో భారత్ చిన్నాభిన్నం అయిపోవాలి. ఈ దేశములో బుద్ధున్నవాడు, తెలివితేటలు ఉన్న యువకులు అనేవాళ్ళు రానేకూడదు. వాళ్ళు మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయిపోవాలి. ఇది వీళ్ళ ప్లాన్ అండి. అమెరికా ఆల్రెడీ అయిపోయింది కదండి. అమెరికాలో ఎలాంటి దారుణాలు అంటూ విడిగా మనం మాట్లాడక్కర్లేదు. యూరోప్ పరిస్థితి కూడా అదే కదండి. మరి వరల్డ్స్ బిగ్గెస్ట్ మార్కెట్ భారత్. సో ఇక్కడ కూడా ఇదే జరగాలి. మీరు పని పాఠాలు చేసుకోకండి,
చదువుకోకండి, ఉద్యోగాలకు వెళ్ళకండి, ఎప్పుడూ ఆ ఫోన్లు పెట్టుకొని వచ్చే పిచ్చి పిచ్చి కామెడీ రీల్స్ నవ్వుకున్నాం, సరదాగా ఉన్నాం, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం అనుకొని దేనిని సీరియస్గా తీసుకోకుండా పచ్చి బూతు కనిపించినా కూడా పర్వాలేదురా నాయన చూసుకో అనే లెవెల్లో వీళ్ళు ఇవాళ ప్రమోట్ చేస్తున్నారండి. ఇది ఎలా చెప్పాలంటే, మీరు ఒక చిత్రాన్ని తీసిన తరువాత సెన్సార్ వాళ్ళు అడల్ట్స్ ఓన్లీ అని సర్టిఫికేట్ ఇస్తారు. ఇదే సర్టిఫికేట్ థియేటర్కి వెళ్తుందండి. మీరు బయట చూసారంటే ఫ్యామిలీస్ చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని అక్కడ తల్లిదండ్రులు ఉంటారు. ఒకవేళ మీరు థియేటర్ వాడిని వెళ్ళి ఇది అడల్ట్స్ ఓన్లీ కదా, ఈ చిన్న పిల్లల్ని ఎలా అలౌ చేస్తావు అంటే అది పోలీసులు చూసుకోవాలండి. పోలీసుల పని అది, మాది కాదు. వాళ్ళు వచ్చి ఆపాలి. మాకు సర్టిఫికేట్ వచ్చింది, డిస్ప్లే పెట్టాము, మేము అలౌ చేస్తున్నాం. ఇది అంటే ఒకరి మీద ఒకరు. అంతేగాని ఎంత చెడు జరుగుతుంది సమాజములో, మనం ఎన్ని తప్పులు చేస్తున్నాము, సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాం. ఒక చిన్న పిల్లాడి మైండ్లోకి పెనట్రేట్ అయ్యి ఇన్నిన్ని బూతులు అన్నప్పుడు వాడి జీవితం ఏమిటి? సో ఇదంతా మనం అడిగేమో అనుకోండి, కొత్త చట్టాల్లోకి మాకు పలానా వ్యక్తి స్కామ్ చేశాడండి, వీడి యొక్క మొబైల్ నంబర్ కావాలి, వీడి లొకేషన్ కావాలి, నీ వాట్సాప్ ద్వారానే ఈ స్కామ్ జరిగింది, ఇవ్వు అంటే నేను ఇవ్వను, అది వాడి ప్రైవసీ అంటాడు. అంటే సర్వర్ నీ దగ్గర ఉంటుంది, డేటా నువ్వు పెట్టుకుంటావు, నేను అడిగితే నేను ఇవ్వలేను అంటాం. ఇవ్వలేను అని కాదండి, వాడు భారత ప్రభుత్వం మీదే కేసు పెడుతున్నాడు. సో దాంతో వ్యవహారము ఐటీ మినిస్టర్ కాదు, యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చింది. సో ఆయన ఒకే మాట అన్నాడు, ఇదంతా వీళ్ళు వినరండి, వీళ్లకు మంచి చెప్పి ఏ ఉపయోగము లేదు. వెస్ట్ బెంగాల్లో ఏం చేసాం, తరిమి కొట్టాం, అంతేనా? అలాగే వీళ్ళను కూడా ఏమీ లెక్క చేయకూడదు. బాబోయ్ వాట్సాప్ లేకుండా మేము బతకలేము, ఫేస్బుక్ లేకుండా మా జీవితాలు ఏమిటి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడకుండా నా జీవితమే గడవదు, ఇవన్నీ మాట్లాడతారు కదా, మన వాళ్ళే మాట్లాడతారు కదా. నథింగ్ డూయింగ్. టిక్టాక్ని మీరు ఎలా బ్యాన్ చేశారు? టిక్టాక్ లేదు కదండి భారత్లో. సరిగ్గా వీళ్లకు కూడా ఇదే శిక్షే. ఇది యోగి ఆదిత్యనాథ్ చెప్పింది. మా ఉత్తరప్రదేశ్లో రాబోతున్న ఎన్నికలు మరి మేము కూడా వాడతాం, మేము కూడా క్యాంపెయిన్ చేస్తాం కదా. ఎన్నికలు అప్పుడు మీకు సోషల్ మీడియా చాలా ముఖ్యం కదా. అట్లా కాదండి, మాకు నష్టమే జరిగినా వీళ్ళ వల్ల జాతికి నష్టం జరుగుతుంది, మొత్తము బ్యాన్ చేసి పడేస్తాను అన్నాడు. వెంటనే ఫేస్బుక్ అధికారులంతా పరుగో మీకు ఉత్తరప్రదేశ్కి వచ్చి, అయ్యా బాబు అలా చేయకండి, అంటే హ్యూజ్ మార్కెట్ అండి, మీకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్, చెప్పాను కదా 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారము. అది యూపీ లాంటి రాష్ట్రంలో ఆగింది అనుకోండి, వెంటనే తక్కిన రాష్ట్రాలు కూడా ఫాలో అవుతారు, దెబ్బకు దెయ్యం వదులుతుంది. సో అదే మన ప్లాన్. ఇప్పుడు మీకు ఎలా చూస్తున్నారంటే ఈథనాల్ అన్నారు, ఈథనాల్ మీద ప్రచారం చూసారా? నా 40 లక్షల విలువ చేసే కారు ఇవాళ పాడయింది ఈ ఈథనాల్ వల్లే. టొయోటా సంస్థ యొక్క అధికారులు పరుగో వచ్చారు. ఏమైపోయింది? ఇంత కాస్ట్లీ కారు ఈథనాల్ వల్ల ఇలా అయిపోయిందా? ఫైనల్గా ఏంటి, చీప్ ఆయిల్ని వాడి ఆ కారు ఆగిపోయేలాగా చేసి మీకు వీడియోస్ పెట్టి ఈథనాల్ వల్లే ఇంత డ్యామేజ్ జరిగింది అని ప్రచారం అండి. ప్రతిదానికి వీడియో. అంటే ఇక్కడ ఇది నిజమా అబద్ధమా అనేది కాదండి, ముందైతే డ్యామేజ్ చేసే. సో ఇప్పుడు టొయోటా వాళ్ళు ఏం చేశారు, మొత్తం అంతా క్లీన్ చేసి బాగానే ఉంది కదా కారు, ఇంజిన్ బాగానే ఉంది కదా, లేదు నాకు పెద్ద లెవెల్లో అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వము చేతగాని ప్రభుత్వము, వీళ్ళ వల్లే ఇలాగన్నమాట. అంటే ఏం అనిపిస్తే అది మాట్లాడడము, ఏది అనిపిస్తే వీడియోస్గా పెట్టడము, దీనికి సోషల్ మీడియా ఇదంతా ఎక్కడ, వెస్టర్న్ కంట్రీస్లో, అమెరికాలో నుంచే ఈ కుట్ర అనేది మీకు ఆరిజినేట్ అవుతుందండి. ప్రపంచంలో ఎక్కడ చెడు అన్నప్పుడు ఈ సమస్యలే. వీళ్ళ తమ డబ్బు కోసము ప్రజల జీవితాలను పణంగా పెట్టడం వీళ్ళకి ఎప్పుడు కూడా, ఇప్పుడు కాదు మీకు తరతరాలుగా ఇదే ఆలోచన. మరి ఇవాళ వీళ్ళు ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళారు కదా, మరి యోగి ఆదిత్యనాథ్ దెబ్బ ఎలా తగిలింది అంటే వెంటనే పరుగొచ్చి మొత్తం డేటా ఇస్తామన్నారు. మరి వీళ్ళని ఇలా హ్యాండిల్ చేస్తేనే వీళ్ళు లొంగుతారని మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.